ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ దిద్దుబాటు చర్యలను చేపట్టింది. ఓటమికి గల కారణాలపై మాజీ సీఎం జగన్ సమీక్షను నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ ముఖ్య నేతలను గెలిచిన ఎమ్మెల్యేలతో 2 రోజుల పాటుగా వరుస సమీక్ష నిర్వహించనున్నారు జగన్. విజువల్స్ చూస్తున్నాం. ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ దిద్దుబాటు చర్యలను చేపట్టింది. ఓటమికి గల కారణాలపై మాజీ సీఎం జగన్ సమీక్షను నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గత 2 రోజుల నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 3-4 ఎంపీలకు సంబంధించి ప్రధానంగా అంటే కొంతమంది అందుబాటులో ఉన్న వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు. రాబోయే 2-3 రోజుల్లో కూడా ఇవి జరుగుతుంటాయి. నియోజకవర్గాల వారికి సమీక్షలు, తర్వాత ఓడిపోయిన ఎమ్మెల్యేలతో కూడా సమీక్షలు చేస్తారు వరుసగా. ఓవరాల్ గా వీళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి, ఏ పరిస్థితుల్లో ఓడిపోవాల్సి వచ్చింది, ఇంకా గోదావరి వైసీపీకి ఎందుకు వచ్చింది, ఈ యాంగిల్లో ప్రధానంగా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. లక్షల కోట్ల సంక్షేమం చేసామని పైకి చెప్తూ ఉన్నాం. వాలంటీర్ల యొక్క అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాలు ప్రతి మీటింగ్లో అయితే చెప్పాం, ప్రజలకు దగ్గరగా ఉన్నాం. అయినా కూడా ఎందుకు ఓటమి పోలేమన్న యాంగిల్లో వైసీపీ నేతలు చర్చ జరుగుతుంది. త్వరగా చాలా నియోజకవర్గాల్లో కొంతమంది కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి. మరోవైపు టీడీపీ నేతల నుంచి వార్నింగ్స్ వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. బాగా బయటకు వచ్చి వార్నింగ్స్ వస్తున్నారు, ఎతికి కంప్లైంట్ చేసి కేసులు పెడుతూ ఉన్నారు. ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి. ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో సమావేశం అవుతున్నారు. ప్రధానంగా రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండాలి, ఈ ప్రభుత్వానికి ఒక 3 నుంచి 6 నెలలు సెటిల్ అయ్యి టైం ఇచ్చి ప్రజల కోసం ఏం చేస్తుంది అనేక వాగ్దానాలు చేశారు. అవన్నీ ఏ రకంగా అమలు చేస్తారు, అదేవిధంగా రాజధాని పనులు ఏ రకంగా జరుగుతున్నాయి, ఇవన్నీ చూసిన తర్వాత అవసరమైతే బయటకు వచ్చి కార్యక్రమాలు చేయడానికి కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. అంటే ఇంకా చాలా తక్కువ టైము, కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా జరగలేదు కాబట్టి ఒక 2-3 నెలలు వెయిట్ చేసిన తర్వాత, తాజా పరిణామాలను అబ్జర్వ్ చేసిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఏంటి అనే దాని మీద వైసీపీ చర్చిస్తోందని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసన్న.